టైం డేట్ చెప్పండి, నేనే వస్తాను. అభివృద్ధి ఏముందని, మెట్రో రైలు తీసుకొచ్చారా, లేదంటే ఏం అభివృద్ధి చేశారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. టైము డేటు ఇవన్నీ ఆమె తిరుగుతుందిగా, అధ్యక్షురాలుగా తిరుగుతుంది కాబట్టి ఆమెనే అడిగి కనుక్కోమనండి. ప్రతి మనిషిని అడిగితే వాళ్ళే చెప్తారు ఏం అభివృద్ధి జరిగిందని. ఆమె చెబుతున్నా కానీ అధ్యక్షురాలు పదవికి ఇచ్చిండ్రు కాబట్టి ఏదో ఒకటి అనాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఆమె అంటుంది. అంతే తప్ప ఇక్కడ అభివృద్ధి జరిగింది ప్రజలకే తెలుసుద్ది. తెలంగాణలో నేను ముఖ్యమంత్రి కావాలని 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది. అక్కడ చేసి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈమె చేసిన పాదయాత్ర కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చి ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని నువ్వు ఒకదాన్ని చూసి సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధి జరిగింది. ప్రతి మనిషికి ఏదో ఒక తీరుగా ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 50,000 రూపాయలు డబ్బుల మూలకంగా చెందిన ఈ అభివృద్ధి జరిగింది. ఇవాళ తాలూకా ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రజలు ఈ ఇబ్బందులు పడకుండా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చిపోతున్నారు. షర్మిల ఈసారి ఏమన్నా వైసీపీలో ఓట్లు చేసుకోవాలి? ఒక్క ఓటు కూడా పోదు. షర్మిల కాంగ్రెస్ అనేది, కాంగ్రెస్కు ఓటు వేసేవాడు లేడు, కాంగ్రెస్ లేదు. ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేసింది సోనియా గాంధీ. అయితే నువ్వు ఇలా ఓటు అడగడానికి ఎట్లా వచ్చినావని నన్ను అడుగుతున్నారని సోనియా గాంధీని అడగమనంటే ఈమెనే అడగమని పోయి అప్పుడు చెబుద్ది. తెలంగాణలో పోటీ చేయకుండా మళ్ళీ ఇది ఎలక్షన్ టయానికి వచ్చి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ఏమీ లేదమ్మా, ఆమెతో ఒరిగేది ఏమీ లేదు. ఆమె అధ్యక్షురాలుగా ఉన్నా సరే ఆ తెలంగాణలో ఏం జరిగిందో అదే జరుగుద్ది. ఇక్కడ మళ్ళీ ఇది ఎలక్షన్ అయిపోతున్నా కానీ మళ్ళీ తట్టబొట్ట చేత పట్టుకొని పోవడమే తప్ప ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డికి మించిన ఏ నాయకుడు లేడు. ఇంతవరకు మాకు ఈ పథకాలు ఇచ్చిన నాయకుడు లేడు. ఇంతవరకు మాకు ఈ అభివృద్ధి జరిగింది లేదు. తెలంగాణలో కూడా మా తండ్రి పెట్టిన పార్టీ అనేది ఆడ తిరిగినావు, ఆడేమైంది, ఏం చేసావు, అక్కడ ఎందుకు మానుకున్నావు, అక్కడ వాళ్ళు ఎలాగొట్టేసరికి ఈ రాష్ట్రానికి వచ్చినవా? తెలంగాణలో కూడా మా తండ్రి పెట్టిన పార్టీ అనేది ఆడ తిరిగినావు, ఆడేమైంది, ఏం చేసావు, అక్కడ ఎందుకు మానుకున్నావు, అక్కడ వాళ్ళు ఎలాగొట్టేసరికి ఈ రాష్ట్రానికి వచ్చినవా? అంటే ప్రధానమంత్రికి తొత్తులాగా జగన్ ఉన్నాడు, బీజేపీకి తొత్తులా ఉన్నాడు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ తొత్తులు కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం కేంద్రంలో పీఎంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే, అడగాల్సిందే, పనులు తీసుకొచ్చుకోవాల్సిందే, కావాల్సిన అభివృద్ధి పనులు తీసుకొచ్చుకోవాల్సిందే. అదే కానీ దాన్ని తొత్తనరు. కేవలం బీజేపీ పెట్టుకున్న పార్టీ, రాష్ట్ర పార్టీ. బీజేపీకి దానికి సంబంధం ఉంటే ఇవాళ బీజేపీతో పొత్తు కలుపుకునేవాడు కదా. పొత్తు ఎందుకు కలుపుకున్నాడు? కలుపుకోలేదు కదా. అన్ని కొత్త పార్టీలు, తెలుగుదేశము, బీజేపీ నుంచి పోతే పవన్ కళ్యాణ్ అందరూ కలుపుకొని వస్తున్నారు. మరి అవి పొత్తు కలుపుకునేవాడు బీజేపీతో పొత్తు కలుపుకుంటే జగన్ ఎందుకు కలుపుకోలేకపోయింది? ఒంటరిగా ఎందుకు పోరాటం చేస్తున్నాడు? ఆ విషయం తెలియదు. టీడీపీ పైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుల పాలు చేశాడు. చంద్రబాబు నాయుడు అప్పుల పాలు చేస్తే చంద్రబాబు నాయుడిని విమర్శించిపోయి ఆయన కాడికి డైరెక్టర్గా ఆయన కాడికి పోయి నువ్వు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినావని ఆయన్ని అడగమను. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కాడికి వచ్చి నువ్వు అప్పులు పాలు చేసినావంటే రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి అప్పులు అప్పులు లేకుండా ఉండే రాష్ట్రమే లేదు. మన రాష్ట్రానికి పరిధిగా మించకుండానే అప్పులు చేసింది తప్ప ఎక్కువ చేయలేదని కేంద్రంలో కేటాయించారు. నువ్వు చెప్పేది ఏముంది? షర్మిల ఈసారి ఏమన్నా వైసీపీలో ఓట్లు చేసుకోవాలి? ఒక్క ఓటు కూడా పోదు. షర్మిల కాంగ్రెస్ అనేది, కాంగ్రెస్కు ఓటు వేసేవాడు లేడు, కాంగ్రెస్ లేదు. ఇక్కడ సార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంట? వైఎస్ఏ జగన్మోహన్ రెడ్డి గెలిచేది. 175కు 175 ఆయన టార్గెట్ పెట్టిండు. సరే ఈ దైవదినం అదంతా ఎన్నైనా గెలవచ్చు, కాకపోతే అధికారం మాత్రం జగన్మోహన్ రెడ్డిదే అధికారము.